హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. మనిషి పుట్టడం, చనిపోవడం అంతేనా మన కథ? ఈ రానుపోను మధ్యలో సాగే మన జీవితం వెనుక అసలు అర్థం ఏంటి? మనం నిజంగానే ఈ నాటకంలో పాత్రదారులమా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? ఈ పుట్టుక, చావు అనే చక్రంలో మనం ఎందుకు ఇరుక్కుపోయాం? అసలు మోక్షం అంటే ఏంటి? దాన్ని సాధించడం సాధ్యమేనా? ఈ అద్భుతమైన అన్వేషణలో నాతో పాటు రండి. ఈ ప్రయాణం మనల్ని మనం తెలుసుకునేలా, జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయండి. మనిషి పుట్టుక ఓ అద్భుతం, మరణం ఎవరు కాదనలేని నిజం. మరి ఈ రెండింటిని కలిపి ఉంచిన బంధం ఏంటి? మన శాస్త్రాలు, పురాణాలు దీనికి ఒకే ఒక్క మాటలో సమాధానం చెప్తున్నాయి. అదే కర్మ సిద్ధాంతం. మనం చాలా సార్లు విన్న ఈ పదం వెనుక ఓ పెద్ద రహస్యమే దాగి ఉంది. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందని సైన్స్ చెప్తుంది. మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే ఇదే సూత్రాన్ని ఆధ్యాత్మిక కోణంలో చెప్పారు. అదే కర్మ సిద్ధాంతం. మనం చేసే ప్రతి పని, పలికే ప్రతి మాట, చివరికి మనసులో మెదిలే ఆలోచన కూడా ఒక రకమైన శక్తిని పుట్టిస్తుంది. ఆ శక్తే కర్మ. అది మంచిదైతే పుణ్యం, చెడ్డదైతే పాపం. మనం చేసిన కర్మల ఫలాన్ని మనం అనుభవించి తీరాల్సిందే. అయితే ఒకే జీవితంలో మనం చేసిన కర్మలన్నిటి ఫలాన్ని అనుభవించడం కుదరదు. కాబట్టి అందుకే ఈ జన్మలో మిగిలిపోయిన కర్మల లెక్క జీవుణ్ణి మరో జన్మ ఎత్తేలా చేస్తుంది. దీన్నే పునర్జన్మ అంటాం. ఈ విధంగా జీవుడు తన కర్మల ఖాతా సరిచేసుకునేందుకు లెక్కలేనన్ని జన్మలు ఎత్తుతూ ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. మన పెద్దలు ఈ కర్మలను 3 రకాలుగా విభజించారు. మొదటిది సంచిత కర్మ. ఎన్నో జన్మల నుంచి మనం పోగు చేసుకున్న కర్మల మొత్తం. ఇది మన బ్యాంక్ అకౌంట్లోని టోటల్ బ్యాలెన్స్ లాంటిది. ఇంకా రెండవది ప్రారబ్ధ కర్మ. ఆ మొత్తం బ్యాలెన్స్ నుండి ఈ జన్మలో ఖర్చు పెట్టుకోవడానికి, అంటే అనుభవించడానికి కేటాయించిన భాగం. ఈ ప్రారబ్ధ కర్మ వల్లే మనం ఓ నిర్దిష్ట కుటుంబంలో, పరిస్థితులలో పుడతాం. మన ఆరోగ్యం, మన సంపద, బంధుత్వాలు అన్నీ దీని మీదే ఆధారపడి ఉంటాయి. ఇంకా మూడవది ఆగామి కర్మ. ఈ జన్మలో మనం కొత్తగా చేసే కర్మ, ఈ కర్మఫలం మన సంచిత కర్మ ఖాతాలో జమవుతుంది, లేదా కొన్నిసార్లు వెంటనే కూడా ఫలితాన్నిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు. పాత బట్టలు వదిలి కొత్తవి వేసుకున్నంత తేలికగా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ జనన మరణాల ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలమా అంటే, ఈ చక్రం నుంచి శాశ్వతంగా బయటపడగలమా అంటే, ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మోక్షం. ఈ పదం వినగానే చాలా మందికి స్వర్గం, కైలాసం, వైకుంఠం లాంటివి గుర్తుకొస్తాయి, లేదా చనిపోయాక దొరికే ఏదో గొప్ప బహుమతి అనుకుంటారు. కానీ మన ఉపనిషత్తులు, వేదాంత శాస్త్రాలు మోక్షం గురించి ఎంతో ఉన్నతమైన, లోతైన అర్థాన్ని చెప్పాయి. మోక్షం అనేది ఒక ప్రదేశం కాదు, అదొక స్థితి. ముచ్ అనే సంస్కృత పదం నుండి వచ్చిన దీనికి అర్థం విడిచిపెట్టడం లేదా విముక్తి అని. దేని నుండి విముక్తి అంటే శారీరక, మానసిక సంఖ్యల నుండి విముక్తి. కోరికలు, భయాలు, సుఖదుఖాలు లాంటి వాటి నుండి విముక్తి. అన్నిటికన్నా ముఖ్యంగా పునర్జన్మ అనే చక్రం నుండి శాశ్వతమైన విముక్తి. ఓ చిన్న ఉదాహరణతో అర్థం చేసుకున్నాం. గొలుసు బంగారందైనా, ఇనుపదైనా రెండూ బంధించేవే. అలాగే పుణ్యం మనల్ని స్వర్గం లాంటి సుఖాలకు కట్టిపడేస్తే, పాపం నరకం లాంటి దుఃఖాలకు కట్టిపడేస్తుంది. ఈ రెండింటిని దాటి ఏ బంధం లేని సంపూర్ణ స్వేచ్ఛా స్థితికి చేరడమే మోక్షం. అది కేవలం మరణం తర్వాత వచ్చేది కాదు, బతికి ఉండగానే అనుభూతి చెందగల చైతన్యవంతమైన స్థితి. దీన్నే జీవన్ముక్తి అంటారు. అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మ, పరమాత్మ వేరు కాదు, రెండూ ఒకటే. అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఆ బ్రహ్మని అని తెలుసుకోవడమే జ్ఞానం. మన నిజస్వరూపం ఈ శరీరం, మనసు, బుద్ధి కాదు. మనం ఆ శాశ్వతమైన సచ్చిదానంద స్వరూపులమైన ఆత్మ అని గ్రహించినప్పుడు అజ్ఞానం అనే పొర తొలగిపోతుంది. అప్పుడు జీవుడు తన పరిమితులను దాటి అనంతమైన పరమాత్మతో ఒకటవుతాడు. అదే మోక్షం యొక్క అసలైన అర్థం. సముద్రంలోని నీటిని ఒక గ్లాసులో తీస్తే అది గ్లాసు ఆకారంలో పరిమితంగా ఉంటుంది. కానీ ఆ గ్లాసు పగిలితే ఆ నీరు తిరిగి అనంతమైన సముద్రంలో కలిసిపోతుంది. అలాగే అజ్ఞానం అనే గ్లాసు పగిలినప్పుడు జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. మరి ఈ స్థితిని ఎలా సాధించాలి? మన శాస్త్రాలు దీనికి స్పష్టమైన దారులను చూపించాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. గమ్యం ఒకటే అయినా దారులు అనేకం ఉండొచ్చు. అలాగే మోక్షం అనే పరమ లక్ష్యాన్ని చేరడానికి కూడా మన ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఎన్నో మార్గాలున్నాయి. భగవద్గీతలో ప్రధానంగా 3 యోగాలను మనకు చూపిస్తుంది. అవి కర్మయోగం, జ్ఞానయోగం మరియు భక్తి యోగం. ఈ దారులు వేరువేరుగా అనిపించినా అన్నీ చేర్చేది ఒకే గమ్యానికి. పని చేయకుండా ఎవ్వరూ ఒక్క క్షణం కూడా ఉండలేరు, కానీ పనులే మనల్ని బంధిస్తాయి. ఈ బంధం నుంచి తప్పించుకోవడానికి గీత చూపిన దారే కర్మయోగం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. పని చేయడం వరకే నీకు అధికారం ఉంది, కానీ దాని ఫలితంపై కాదు అని కృష్ణుడు చెప్పాడు. అంటే మనం చేసే పనిని దేవుడికి అర్పించినట్లుగా ఫలితం ఆశించకుండా ఉండాలి. ఒక డాక్టర్ రోగికి వైద్యం చేస్తాడు. రోగి బతికినా, మరణించినా డాక్టర్ ధర్మం చికిత్స చేయడం మాత్రమే. ఇలాంటి అంటని స్థితితో మన పనులు మనం చేయడమే కర్మయోగం. ఇలా చేస్తే కొత్త కర్మలు మనల్ని బంధించవు, పాత కర్మల భారం క్రమంగా కరిగిపోతుంది. ఇది ప్రపంచంలో ఉంటూనే పరమార్థాన్ని సాధించాలనుకునే వారికి ఎంతో ఆచరణీయమైన మార్గం. ఇంకా రెండవది జ్ఞానయోగం. ఇది విచారణ, విశ్లేషణ, ఆత్మజ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందే దారి. నేను ఎవరు అనే ప్రశ్నతో ఈ మార్గం మొదలవుతుంది.
నేను ఈ శరీరమా, ఈ మనసా అని లోతుగా ఆలోచిస్తూ ఇది కాదు అనుకుంటూ ఒక్కొక్క దాన్ని వదిలేస్తూ వెళ్తే చివరకు మిగిలేది శాశ్వతమైన ఆత్మ. ఆత్మ పరమాత్మ ఒకటేనని, ఈ కనిపించే ప్రపంచమంతా మాయని, కేవలం బ్రహ్మమే సత్యమని తెలుసుకోవడమే జ్ఞానం. ఈ జ్ఞానం అనే అగ్ని మన కర్మలన్నింటినీ కాల్చి బూడిద చేస్తుంది. ఇది చాలా కఠినమైన మార్గం. దీనికి తీవ్రమైన వైరాగ్యం, సరైన గురువు మార్గదర్శకత్వం తప్పనిసరి. ఇక మూడవది భక్తి యోగం. భగవంతునిపై అచంచలమైన ప్రేమ, నమ్మకం, సంపూర్ణ శరణాగతి ద్వారా మోక్షాన్ని పొందే దారి ఇది. భగవంతుని పేరును జపించడం, ఆయన గుణగుణాలను కీర్తించడం, ఆయన రూపాన్ని పూజించడం, ఆయన కథలను వినడం, ఇలాంటి మార్గాల ద్వారా దేవుడికి దగ్గరవచ్చు. భక్తి పెరిగే కొద్దీ నేను, నాది అనే అహంకారం కరిగిపోతుంది. భక్తుడు చేసే ప్రతి పని భగవంతుని సేవగానే మారిపోతుంది. అన్నీ వదిలేసి నన్నే శరణు వేడు, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుని చేస్తాను అని శ్రీకృష్ణుడు అభయమిచ్చాడు. కలియుగంలో కఠినమైన యజ్ఞయాగాలు, జ్ఞాన విచరణ కన్నా భక్తి మార్గమే చాలా సులభమైనది. నిజానికి ఈ 3 మార్గాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఫలితం ఆశించని కర్మ మనసును శుభ్రపరుస్తుంది. శుభ్రపడిన మనసులో భక్తి సులువుగా పుడుతుంది. భక్తితో నిండిన హృదయంలో జ్ఞానం వాటంతటా అవే వెలుగుతుంది. ఎవరి స్వభావానికి నచ్చిన మార్గాన్ని వారు ఎంచుకోవచ్చు. ఫ్రెండ్స్, మోక్షం అనేది ఎక్కడో ఆకాశంలోనో చనిపోయాకనో దొరికేది కాదు. అది మనలోనే ఉంది. మన అజ్ఞానాన్ని తొలగించుకొని మన అసలు స్వరూపాన్ని మనం తెలుసుకున్న రోజే మనకు అసలైన స్వేచ్ఛ, నిజమైన ఆనందం దొరుకుతాయి. ఈ ఆధ్యాత్మిక అన్వేషణ మీకు నచ్చిందా? మనల్ని మనం తెలుసుకునే ఈ ప్రయత్నం మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.